గైస్, సో నేను ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఏంటంటే, నేను రీసెంట్గా ఫ్రమ్ లండన్ టు నేను ఉండే ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను కొంతమంది స్టూడెంట్ని కలిసాను. మన వాళ్ళు కలిసారనమాట నాకు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, అక్క మేము వచ్చి 2 months అవుతుంది, 3 months అవుతుంది, కొంతమంది అయితే 5 months కూడా ఉన్నారనమాట వచ్చి. బట్ మాకు ఇంకా పార్ట్ టైం దొరకట్లేదు. ఇక్కడ పార్ట్ టైం దొరకాలి అంటే ఎలా? ఎవరైతే పార్ట్ టైం దొరకకుండా ఇంకా ఉన్నారో ఆర్ ఎల్స్ చేస్తూ ఆపేసి మళ్ళీ తర్వాత ఇంకో పార్ట్ టైం జాబ్ దొరుకుని ఉన్నారో, మీకు ఇది బెస్ట్ టైం గైస్. అంటే నేను ఇది పర్మనెంట్ జాబ్ అని చెప్పను, కానీ పార్ట్ టైమ్స్లలో ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే ఇది క్రిస్మస్ సీజన్ అనమాట. సో ఇక్కడ ఈ టైంలో ఫుల్గా రిక్రూట్మెంట్స్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఐదర్ క్రిస్మస్ హైరింగ్ అనో లేకపోతే సీజనల్ హైరింగ్ అని చెప్పి అలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెక్డీ అనే పోర్టల్కి వెళ్ళినా లేకపోతే M&S అని వెళ్ళినా, రిడేల్, సెయిన్స్బెరీ, ఇలా మీరు ఏ దాంట్లో కావాలనుకుంటున్నారో అక్కడ లైక్ ఫుడ్ ఇండస్ట్రీ, రిటైలర్ ఇండస్ట్రీ, అలా ఏ దానికి కావాలనుకుంటే ఆ దానికి ఆ వెబ్సైట్కి వెళ్తే మనకు అక్కడ కెరీర్స్కి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళండి గైస్. థర్డ్ పార్టీ దాంట్లోకి లైక్ ఇండీడ్లో వాటిల్లో కన్నా కూడా ఫస్ట్ డైరెక్ట్గా మీరు ఆ కంపెనీ వెబ్సైట్లో సెర్చ్ చేయండి. నేను చాలా మందికి ఇదే చెప్తాను. ఏంటి అంటే అందరు ఇండీడ్లలో అప్లై చేసాము, మేము ఆల్రెడీ అప్లై చేసాము బట్ మాకు రిప్లై రావట్లేదు అంటే వస్తాయి రిప్లై, బట్ చాలా టైం పడుతుంది. అండ్ ఇలాంటి సీజనల్ రిక్రూట్మెంట్స్ వాటికి ఏంటి అంటే మీరు అలా మనము ఒక వెబ్సైట్కి వెళ్ళి థర్డ్ పార్టీ వెబ్సైట్ కన్నా కానీ డైరెక్ట్ వెబ్సైట్స్లలో వెతికితే మనకి ఇంకా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఈ టైంలో నిజంగా హైర్ చేసుకుంటారు. అది మీరు ఒకవేళ సెర్చ్ చేసేటప్పుడు టెంపరీ పొజిషన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. పర్మనెంట్ అంటే మీకు కాంట్రాక్ట్ బేస్డ్గా కంప్లీట్గా ఉంటుంది. అలా కాకుండా టెంపరీ అని వెతికితే మనకు ఈ టైంలో సీజనల్ టైంలో రిక్రూట్మెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో అవన్నీ మనకి షార్ట్ లిస్ట్ అయ్యి కనిపిస్తాయి అన్నమాట. వాటిల్లో మీకు సూట్ అయ్యేది ఏది అనేది మీరు అక్కడ సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ సీజనల్ రిక్రూట్మెంట్స్ ఏంటి అంటే లిమిటెడ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ఇప్పుడు హైర్ చేసుకునే వాళ్ళని మిడ్ జాన్ వరకు ఆర్ స్టార్టింగ్ జాన్, మిడ్ జాన్ వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనమాట. మరి ఓన్లీ 1.5 months, 1 month, 1.5 months అని అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఏది లేకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి ఉండడం ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి అలా పర్మనెంట్ టెంపరీ దాంట్లో ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఇఫ్ వాళ్ళకి మళ్ళీ అదే దాంట్లో రిక్రూట్మెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుల్ టైం చేసే వాళ్ళు ఉంటారు, ఈ టైంలో ఖచ్చితంగా ఫుల్ టైమ్స్ ఉంటాయన్నమాట. యూనివర్సిటీకి హాలిడేస్ ఉండడము, క్రిస్మస్ లాస్ట్ 2 weeks అఫీషియల్గా వర్క్ చేసుకోవడము, అలా ఆపర్చునిటీస్ ఉండడం వల్ల ఆ ఫుల్ టైం అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంతమంది అవసరం ఉంటారనమాట. అంటే ఆ ఫుల్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అనేది తగ్గడము, హవర్స్ అనేది ఉండడము, లిమిటెడ్ స్టాఫ్ ఉండడం వల్ల ఈ టెంపరీ దాంట్లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళని బెస్ట్గా అనుకొని, అంటే వర్క్ తెలుసుంది అట్లా అనుకున్న వాళ్ళని పర్మనెంట్గా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఒక్కసారి కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీరు బయటికి అయిపోతుంది. ఇంకా సీజనల్ అంటే సీజనల్ వరకే తీసుకుంటారు. అది అయిపోయిన తర్వాత మీరు బయటికి వచ్చేసాక మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు M&Sలో వర్క్ చేశారు, ఏంటి సీజనల్గా వర్క్ చేశారు. ఆఫ్టర్ దట్ సీజనల్ అయిపోయిన తర్వాత ఒక 15 daysకో 20 daysకో M&S ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది. అది ఏంటి అని అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఆల్రెడీ మీరు ఒక 1.5 months అలా దాంట్లో వర్క్ చేసి ఉంటారు కాబట్టి మీకు మళ్ళీ న్యూగా ఇచ్చే ట్రైనింగ్ కానీ అవన్నీ అవసరం లేకుండా దే మైట్ బి ప్రిఫర్ యూ ఫస్ట్. సో ఇలా మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇట్ మైట్ బి KFC, మెక్డీ, 5 Guys, ఇలా ఏవైనా కానివ్వండి, ఇలా ఉంటాయి. సో మీరు సీజనల్ దానికి ట్రై చేయడం ఈజ్ లిటరల్లీ బెస్ట్ ఆప్షన్ గైస్. టెంపరీ అయినా కానివ్వండి, టెంపరీ అయినా ఏముంది బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12-10 సంథింగ్ నడుస్తుంది. సో ఈ టెంపరీ టైంలో మనకి ఎగ్జాక్ట్ వేజెస్ ఇస్తారు బికాస్ సీజనల్ రిక్రూట్మెంట్ కాబట్టి. కాంట్రాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు స్టూడెంట్ అయితే 20 hours, ఫుల్ టైమర్ అయితే 40 hours. సో మనకి ఆ 1.5 monthకి ఎంత ఎర్న్ చేసుకోవాలో అంత నీ రూమ్ రెంట్ అవన్నీ అయితే వెళ్ళిపోతాయి కదా. కాబట్టి ఇఫ్ యూ ఆస్క్ మీ, సీజనల్ దానికి అప్లై చేసుకోండి. మీకు రియల్లీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి సీజనల్ టైంకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నీడ్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకి నీడ్ ఉంది అనమాట. లైక్ ఈ క్రిస్మస్ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ఫెస్టివల్. సో ఇక్కడ ఈ టైంలో హైరింగ్స్ అనేవి ష్యూర్గా జరుగుతాయి. సో జస్ట్ ట్రై దట్ అండ్ ఆల్ ద బెస్ట్. ట్రై చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ, బాయ్.